దేవునికి స్తోత్రాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథము ఉన్నట్లయితే బైబిల్ గ్రంథము తెరచి ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథము తెరచి ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథాన్ని తెరచి ఉంచండి. వీలైతే రాసుకొనండి. చిన్న పేపర్ తీసుకునండి, రాసుకొనండి. అన్న వాళ్ళ దగ్గర పెన్స్ ఉన్నాయి, మీరు పెన్ వినియోగించుకోవచ్చు. ఆ బాక్సుల్లో కూడా ఉన్నాయనుకుంటున్నాను. బాక్సుల్లో కూడా పెన్స్ మీరు చూడండి. మరి నేను ఒక మాట చెప్తాను. మీ ముందు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఎన్నో గంటలు నేను బైబిల్ చదివితేనే కానీ నేను ఇక్కడికి రాలేను. మీరు మా ఇంట్లో ఉండరు. నేనేం చేస్తానో మీకు తెలియదు, పాస్టర్ గారికి తెలుసు. ఎన్నో గంటలు నా టేబుల్ దగ్గర నేను ఉండి ధ్యానం చేస్తాను, రాసుకుంటూ ఉంటాను. మరి చాలా గంటలు దేవుని మందిరం కోసమని నేను సిద్ధపడుతూ ఉంటాను. మీరు వినేది ఒక 40-45 నిమిషాలు. ఈ 45 నిమిషాలు మీరు నిర్లక్ష్యం చేస్తే నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. దయతో గమనించండి. నేను ఒకసారి నా దగ్గర పెన్ లేకుండా, నా దగ్గర పేపర్ లేకుండా నేను ఒక సభకు వెళ్ళాను. అక్కడ దైవజనుడు ఎంతో చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. నా ప్రక్కన ఉన్న వాళ్ళ జేబులో చూశాను, పెన్ ఉందేమో ఒకవేళ అడుగుదాం అనుకున్నాను. వాళ్ళ దగ్గర పెన్ లేదు. ఇటు వాళ్ళు చూశాను, కానీ మంచి వర్తమానాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను రాసుకోలేకపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను విచారపడ్డాను. అలాంటి విచారము మీకు కలగకుండా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని రాసుకునండి. దేవుని వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ స్నేహితులకు ఎవరికైనా దయతో వాటిని పంచుకోండి. ఈరోజు మన అంశము ప్రార్థన అమ్మకు, ప్రార్థన కొడుకు అనే మాట మనం చూద్దాం. మీరందరూ చెప్తారా? ప్రార్థన అమ్మకు, ప్రార్థన కొడుకు. మళ్ళీ చెప్దామా? ప్రార్థన అమ్మకు, ప్రార్థన కొడుకు. ఎవరో మీకు అర్థమైంది. బైబిల్లో కూడా మనం చదివాం. సహోదరి దేవుని వాక్యాన్ని చదివారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మా నాన్న నేను అడిగాను, నాన్న నాకు శామ్యూల్ అని ఎందుకు పేరు పెట్టారు అని ఒకసారి నేను మా నాన్నని అడిగాను. ఆయన అన్నాడు, మాకు చాలామంది ఆడపిల్లలు పుట్టారు బాబు, 6 మంది ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుడతారా లేదా అని ఒక సంశయంలో మేము ఉన్నాము. కాబట్టి దేవుణ్ణి మేము అడిగాము. మా నాన్న ఆతృత ఏంటంటే మా ఇంట్లో మగపిల్లలు తక్కువ, ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. అందుకని దేవా నాకు ఒక మగపిల్లవాడిని నువ్వు దయచేస్తే నేను శామ్యూల్ అని పేరు పెట్టుకుంటానని అమ్మ నాన్న వాళ్ళు దేవుని దగ్గర అడిగితే, నేను పుట్టాను అక్టోబర్ నెల 5వ తేదీ 1955లో నేను జన్మించినప్పుడు నాకు శామ్యూల్ అని పేరు పెట్టారు. చిన్నతనం నుండి కూడా నాన్నతోటి నేను సేవకు వెళుతూ ఉండేవాడిని. ఆయన ఎక్కువ నన్ను తీసుకొని వెళుతూ ఉండేవాడు. కాలి నడక అయినా 5 మైళ్ళైనా 10 మైళ్ళైనా నడకతో వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి సైకిల్ అందుబాటులో ఉంటే సైకిల్ మీద కూడా నాన్న తీసుకొని వెళుతూ ఉండేవాడు. సరే, శామ్యూల్ గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. శామ్యూల్ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలు అనే దైవజనుడు. వాళ్ళ అమ్మ హన్నమ్మ మనందరూ తెలుసు, వాళ్ళ నాన్న పేరు మనందరూ తెలుసు. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ ఇంటిలో సమూయేలు చాలా ప్రశస్తమైనటువంటి వాడుగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. హెబ్రీ పదానికి సమూయేలు అంటే హెబ్రీ పదం అయి ఉన్నది, హెబ్రీ భాష అయి ఉన్నది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రవక్తకు ఒక థియోలాజికల్ సెమినరీ కూడా ఉంది. సమూయేలుకి ప్రవక్తల పాఠశాల ఉంది. ఏలియా కూడా ప్రవక్తల పాఠశాల ఉంది. ఎలీషా కూడా ప్రవక్తల పాఠశాల ఉంది. అనగా సెమినరీ ఒకటి ఉంది. ఈయనకు కూడా ఒక సెమినరీ ఉంది. చాలామందికి ఆయన తరబీదు ఇచ్చాడు. సరే, దేవుడి వాక్యంలోనికి మనం వెళదాం. ఈ ఉదయకాలం మందు సమూయేలు గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ప్రేరేపించబడ్డాను. ఈ మాట మీద దేవుని వాక్యం చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. మొదటి విషయాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, 1వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూడండి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హన్నా అనే మాట మొట్టమొదటిసారి మొదటి సమూయేలు 1:2లో వ్రాయబడి ఉంది. ఏం పేరండి? సమూయేలు వాళ్ళ అమ్మ పేరు హన్నా. చెప్దామండి, హన్నా. ఇక్కడ మన క్వైర్లో కూడా హన్నా అనే
ఒక అమ్మాయి ఉంది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. హన్నా అంటే 2 అర్థాలు ఉన్నాయి. వీలైతే మీరు రాసుకోండి. ఒకటి కృప, గ్రేస్ అనే మాట మనం చూస్తాం. రెండవది ప్రార్థన అనే మాట మనం చూస్తాం. చెప్దామండి. ఆ హన్నా అంటే 2 భావాలు ఉన్నాయి, 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కృప, రెండవది ప్రార్థన. మొదటిది ఏంటంటే చెప్దామా? మొదటిది కృప, రెండవది ప్రార్థన. కనుక ప్రార్థన అనబడిన అమ్మకు సమూయేలు జన్మించాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఆ అమ్మ పేరు ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ఎవరినైనా పలకరించండి, మా అమ్మ ప్రార్థనా పరురాలు, మా అమ్మ కన్నీరు కారుస్తుంది, మా అమ్మ ఏడుస్తూ ఉండేది, మా అమ్మ మోకాళ్ళ మీద ఉండేది, మన తల్లి ప్రభావము మన మీద ఎక్కువగా ఉంటుంది, అది 100% అది సత్యమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనే తల్లి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా 5 చెడ్డ విషయాలు ఆమెలో ఉన్నాయి. అయితే అది మార్చుకుంది. ఒకటి, ఆమెలో కోపము ఉంది, పిల్లలు లేరన్న కోపము, యాంగ్జైటీ ఆమెలో ఉంది. చాలామంది సహోదరులలో పిల్లలు లేరన్న యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. మనందరూ తెలుసు. భోజనం మానేసింది, ఫాస్టింగ్ ఉంది. ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. అన్నం వద్దు, నాకు పిల్లలు కావాలి. మూడవది ఏంటంటే బైబిల్లో మీరు చూడండి, విచారంగా ఉంది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇంకో విషయం ఏంటంటే దుఃఖంతో ఉందని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకటి కోపము, రెండవది భోజనము, మూడవది విచారణ, నాలుగవది దుఃఖము, ఐదవది మనోదుఃఖం కూడా ఆమెలో ఉంది. లోపల కుమిలిపోతున్న ఆ దుఃఖము ఆమెలో ఉంది. తర్వాత కన్నీళ్ళు ఆమెలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆమెలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళింది. మందిరం వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి యెహోవా సన్నిధిని ఆమె ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. ఇదిగో ఈ కోపము గుడిలో వదిలిపెట్టేసింది, ఈ భోజనం లేకుండా ఉండడము చర్చిలో ఆమె వదిలిపెట్టేసింది, విచారము గుడిలో విడిచిపెట్టేసింది, దుఃఖము ఆ గుడిలో విడిచిపెట్టేసింది, మనోదుఃఖము దేవుని మందిరంలో వదిలిపెట్టేసింది, కన్నీళ్ళు దేవుని మందిరంలో వదిలిపెట్టేసి ఆమె ఇంటికి వెళ్ళి నాట నుండి ఆమె దుఃఖపడుట మానివేసెను అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ దేవుని మందిరంలో వదిలేసి ఆ ఇంటికి సంతోషంగా వెళ్ళింది. నాట నుండి ఆమె దుఃఖపడము మానివేసింది. నాట నుండి ఆమె ఆహారము పుచ్చుకోకుండా ఉండడము ఆమె మానివేసింది, పుచ్చుకోవడము ప్రారంభం చేసింది. నాట నుండి కన్నీళ్లు విడడము మానివేసింది. ఏలి అన్నాడు, అమ్మ వచ్చే సంవత్సరం ఈ నాటికి నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటారు అని చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనబడిన అమ్మకు ఆ సమూయేలు జన్మించాడు. ప్రార్థన, అమ్మ పేరు ప్రార్థన అని మనం నేర్చుకుంటున్నాం. ఆ తల్లి ప్రార్థనలో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవా ఒక మగ బిడ్డను దయచేయమని ప్రార్థన చేసింది. బాయ్ కావాలని ప్రార్థన చేసింది. అంటే అన్నమ్మకు ఆడపిల్లలంటే అసహ్యమని కాదండి. అన్నమ్మ ఎందుకు ఆడపిల్లను అడగకుండా మగపిల్లని అడిగిందంటే, దేవుని మందిరంలో అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏలీ కుమారులు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నారు. ఆ స్థానంలో నా కొడుకు ఉండాలి, పవిత్రమైన కొడుకు ఉండాలి, నేను ప్రార్థనతో పెంచుకున్న కొడుకు ఉండాలని ఒక మగబిడ్డను దయచేయి ప్రభువా, ఎఫోదువానికి ధరింపజేసి నీ సన్నిధిలో నీ దాసునిగా నేను వాడిని ఉండనిస్తానని వాగ్దానం చేసుకొని ఒక గురి కలిగిన ప్రార్థన, డెఫినెట్ ప్రేయర్ ఆమె చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభువా నీకు ఇష్టమైతే అమ్మాయినన్నా ఇవ్వు, అబ్బాయినన్నా ఇవ్వు అని ఆమె ఎన్నడూ ప్రార్థన చేయలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ బిడ్డను, మగ శిశువును దయచేయమని గురి కలిగిన ప్రార్థన ఆమె చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. హన్నమ్మ చనిపోయింది. ప్రియమైన బిడ్డలారా, హన్నమ్మ ప్రార్థన చనిపోలేదు. చెప్దామండి, హన్నా చనిపోయింది కానీ హన్నమ్మ ప్రార్థన చనిపోలేదని మనం నేర్చుకుంటున్నాం. ఆమె జీవితమే ప్రార్థనామయము, ఆమె జీవితమే ప్రార్థనా వాతావరణంలో ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో నేను నేర్చుకున్న మొదటి విషయం ఏంటంటే గురి కలిగి ప్రార్థన చేసింది. రెండవది దేవునికి ఇవ్వడం అంటే ఏంటో ఆమె నేర్చుకుంది. ఒక అందమైన కుమారుణ్ణి, ఒక చక్కని కుమారుణ్ణి
దేవునికి ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మనం నేర్చుకున్న మొదటి మాట ప్రార్థన అనబడిన అమ్మకు జన్మించాడు అని మనం నేర్చుకున్నాం. రెండో విషయాన్ని మీరు దయచేసి చూడండి. రెండవ మాట మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే ఆ ప్రార్థన ద్వారా ఆ అబ్బాయి జన్మించాడు. ప్రార్థన ద్వారా అంటే ఏంటో నేను మీకు చెప్తాను. కొంతమంది సంతానం లేని వాళ్ళు నాకు తెలుసు. నేను ఈ 40-50 సంవత్సరాల్లో చాలామందిని నేను చూశాను. వాళ్ళని అడుగుతాం, మేము వెళ్ళి అడుగుతాం, ఎలా మీకు పిల్లలు పుట్టారు అని అంటే కొంతమంది ఏం చెప్తారంటే సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళామని చెప్తారు. ఈ గల్లీలో కూడా ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉంది, ఆ మాట వాళ్ళు చెప్తారు. మరి కొంతమంది ఏమంటారంటే ఈ పట్టణంలో ఒక మంచి గైనకాలజిస్ట్ ఉందండి, అక్కడికి మేము వెళ్ళామని చెప్తారు. ఇది రెండవది. మూడవది ఏం చెప్తారంటే కేరళ వెళ్ళాము, అక్కడ ఏదో పసరు మింగినందుకు పిల్లలు పుట్టారని చెప్తారు. మరి కొంతమంది ఏమని చెప్తారంటే ఆంధ్ర సైడు ఒక సమాధి ఉంది, ఒక దైవజనుని సమాధి. ఆ దైవజనుడు ఎవరో నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తింటారట. ఎంత మట్టి అంటే సంవత్సరంలో ఒక లారీ మట్టి ఈ పిల్లలు లేని వాళ్ళు ఉండలు చేసుకొని గోళీలు చేసుకొని మింగేస్తూ ఉంటారు. అక్కడికి వెళితే పిల్లలు పుట్టారని మరి కొంతమంది చెప్తారు. సరే, నేను చెప్పవలసింది ఏంటంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళితే మాకు పిల్లలు పుట్టారని చెప్తారు. మరి కొంతమంది ఏం చెప్తారంటే పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళితే మాకు సంతానం కలిగింది, వారు ప్రార్థన చేశారు. కానీ ఇవన్నీ కూడాను అన్నమ్మ దగ్గర లేవు. గైనకాలజిస్టా లేదు, సంతాన సాఫల్య కేంద్రమా లేదు, మంచి గైనకాలజిస్టా లేదు, కేరళ రసాల అవి కూడా ఏమి లేవు, మట్టి తిన్నదా అది కూడా ఏమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఆమెను మనం అడిగితే అన్నమ్మను ఏమని చెప్తుందంటే ప్రార్థన చేసుకున్నానండి, అబ్బాయి పుట్టాడు అని చెప్తారు. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. ఇది ఎంత మంచి మాట మీరు ఆలోచన చేయండి. ప్రార్థన చేశామండి, అబ్బాయి పుట్టాడు అని అంటే మోకాళ్ళ మీద ఉన్నామండి, అబ్బాయి పుట్టాడు. ఇస్సాకు ప్రార్థన చేసినందువలన రిబ్కా గర్భవతి అయిందని బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థన ద్వారానే అబ్బాయి జన్మించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కొంతమంది దేవా పిల్లల్ని దయచేయమని అడుగుతారు, ఎందుకంటే గొడ్డుతనం ఉండొద్దు అనని, మరి అనగా సంతానం లేదు అని అంటారని. ఇవన్నీ కూడాను అన్నమ్మ జీవితంలో లేవు అని మనం గమనిస్తున్నాం. భర్త వేధించాడా? లేదు. భర్త ప్రేమ కలిగిన భర్తగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఒక సేవకుడు కావాలి, ఒక సేవకుని నేను ప్రతిష్ఠించాలి, ఒక సేవకుడు ప్రభు కోసం కావాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ఆ కుమారుడు జన్మించాడు. ఒకటి, ప్రార్థన అనే తల్లికి జన్మించాడు. రెండవది, ప్రార్థన ద్వారా జన్మించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయ్యా, నేను ప్రార్థన చేసుకుంటే పరలోకపు డాక్టర్ గారు నాకు అబ్బాయిని ఇచ్చారని ఆమె చెప్తా ఉంది. నేను మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పరలోకపు తండ్రి నన్ను కనుకరించి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అన్నమ్మ చెప్తా ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉంది. దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేలు అంటే అర్థము, నా పేరుకి అర్థం నాకు తెలుసు. ఇక్కడ ఎవరినన్నా నేను అడిగితే పేరు చెప్తారు, మీరు బాగానే ఏదో ఒక పేరు చెప్తారు. అర్థం ఏంటంటే నాకు తెలియదు అని అంటారు. మీ పేరుకి అర్థం తప్పనిసరిగా మీరు తెలుసుకొని ఉండాలి. మన చర్చిలో ఒక అబ్బాయి క్వైర్లో ఉండేవాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాను. ఈ బైబిల్ పేరు ఆయనకుంది,
ఇంటర్వ్యూ నుండి వచ్చేసాడు. వచ్చిన తర్వాత, బాబు ఏమైంది, ఇంటర్వ్యూకి వెళ్ళావు? అవును పాస్టర్ గారు వెళ్ళాను. అటెండ్ అయ్యావా? అవునండి అటెండ్ అయ్యాను. ఏమన్నారు? వెళ్ళిపోమన్నారు. ఎందుకు? ఏం ప్రశ్నలు అడిగారంటే, నీ పేరు అంటే నా పేరు చెప్పాను పాస్టర్ గారు అన్నారు. మరి పేరు చెప్పాక ఆ పేరుకి అర్థం ఏంటంటే తెలీదు అన్నాను. వెళ్ళు అన్నారని అన్నాడు. గమనించారా? మీ ఇంటర్వ్యూలో కూడా మీ పేరుకు అర్థం వాళ్ళు తప్పనిసరిగా అడుగుతారు. సమూయేలు ఆ ప్రార్థన అనే నామకరణం చేయబడ్డాడు ఆయన. మొదటి విషయం మనము ఏం గమనించాం? ప్రార్థన అనే అమ్మకు జన్మించాడని మనం గమనించాం. రెండవది, ప్రార్థన ద్వారా జన్మించాడని మనము గమనించాం. మూడవది, సమూయేలు అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. చెప్దామండి, ప్రార్థన. సమూయేలు అంటే అర్థం ఏంటి? ప్రార్థన. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ప్రార్థన అనే నామకరణము ఆయన చేయబడ్డాడు. ఇక్కడ ఏమంటుంది హన్నమ్మ? నేను యెహోవాను మొక్కుకొని వీడిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. అంటే అడుగుట. సమూయేలు అంటే అడుగుట అని అర్థము. మళ్ళీ చెప్దామండి, సమూయేలు అంటే ఏంటి? అడుగుట, ఆస్కింగ్ అని అర్థం ఉంది. సమూయేలు అంటే అడుగుట. మనం హన్నమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ బాబు కోసమని ఏం పేరు పెడతామంటే ఇంటర్నెట్లో నేను చూస్తాను అనలేదు, లేకపోతే గూగుల్లోకి వెళ్తానని అనలేదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లల్లోకి పేర్లు గూగుల్లో వెతుక్కుంటూ ఉన్నారు. ప్రార్థన చేసి, ప్రభువా ఏదైనా ఒక మంచి పేరు నాకు ఇమ్మని అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నమ్మ మీ అబ్బాయి పుట్టాడు కదా, అబ్బాయికి ఏం పేరు పెడుతున్నావు అని అంటే హన్నమ్మ ఏమని చెబుతుందంటే, నా కొడుకు పేరు అడుగుట. ఎందుకు అని అంటే, నేను ప్రభుని అడిగాను గనక ఆయన నాకు కొడుకునిచ్చాడు గనక నా కుమారుని పేరు అడుగుట. గనుక హన్న గర్భము ధరించి నా దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టినని బైబిల్లో మనం చూస్తున్నాం. సమూయేలు అంటే అడుగుట. మళ్ళీ చెప్దామండి, సమూయేలు అంటే అడుగుట. మళ్ళీ చెప్దామా, సమూయేలు అంటే అడుగుట. దేవుని పిల్లలారా, ప్రార్థన అనే పేరు, అడుగుట, ప్రార్థన అనే పేరు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్లో సమూయేలు అంటే ప్రార్థన మనందరూ తెలిసిపోయింది. అది కొంత బైబిల్లో వేదన అనే పేరు ఉంది ఒకటి. రెండవది, బైబిల్లో దుఃఖపుత్రుడు అనే పేరు ఉంది. ఏంటండి దుఃఖపుత్రుడు? ఇవి కూడా పెట్టుకుంటారా అని మీరు అడగచ్చు. ఉంది, ఆ పేరు ఉంది. వేదన అనే పేరుంది. మరచుట అనే పేరుంది బైబిల్లో. ఇంకా వేడెక్కిన రాయి అనే పేరుంది బైబిల్లో. ఏమండి ఈ పేరు పెట్టుకుంటారా ఎవరన్నా? వేడెక్కిన రాయి అనే పేరు పెట్టుకుంటారా? చిన్నోడు అనే పేరుంది బైబిల్లో. ఇంకా చెప్పాలంటే రాయి అనే పేరుంది బైబిల్లో. కుక్క అనే పేరు కూడా బైబిల్లో ఉంది. ఏమండి మీ అబ్బాయి కుక్క అని పెడతారా? అమ్మో వద్దండి. ఎప్పుడన్నా కోపం వచ్చి ఎరా కుక్క అని అన్నామంటే పర్వాలేదు, కానీ అబ్బాయి పేరు పర్మనెంట్గా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి పేరు కుక్క అని ఎవడు చెప్పడు. చూడండి, వేదన అనే పేరు ఎవరికి ఉంది? ఎబ్బేజుకు ఉంది. ఎబ్బేజు బైబిల్లో పురాతనమైన భక్తుడిగా ఉన్నాడు. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టినని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎబ్బేజు అంటే వేదన. చెప్దామండి, ఎబ్బేజు అంటే ఏంటి? వేదన అని అర్థం ఉంది. రెండవది, బెనోని అనేవాడు ఉన్నాడు. బెన్యామీను అనేవాడు ఉన్నాడు. రాహేలుకి సంతానం కలిగినప్పుడు ఆమెకు కుమారుడు పుడుతున్నాడని ఆ మంత్రసాని చెప్పినప్పుడు రాహేలు చనిపోతూ ఆ కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థము. ప్రియమైన బిడ్డలారా, దుఃఖపుత్రుడు. తర్వాత వాళ్ళ నాన్నగారు మరి బెంజమిన్ అని పేరు పెట్టాడు. అనగా బెన్ అనే పేరు మనం ఈ రోజుల్లో చూస్తాం కదా. బెన్ అనే పేరు పెట్టుకున్నాడు. బెంజమిన్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ దుఃఖపుత్రుడు. మనష్షే అంటే ఈ యోసేపు యొక్క కుమారుడు పేరు మనష్షే. మనష్షే అంటే మరుచుట అని అర్థము. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు చేసిన ద్రోహం అంతా మర్చిపోవడానికి
కొడుకు పుట్టినప్పుడు యోసేపుకి మనష్షే అని పేరు పెట్టుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, ఆయన పేరు చిన్నోడు అనే పేరు ఉంది. ఏం పేరండి? చిన్నోడు అనే పేరు. పెద్దోడు కాదండి, చిన్నవాడు. దేవుని నమ్ముకున్న తర్వాత చిన్నవాడు అనే పేరు పెట్టుకున్నాడు. పేతురు గారికి రాయి అనే అర్థం ఉండే పేరు ఉంది. పేతురు అంటే రాయి అని అర్థము. ఇంకా కాలేబు అంటే అర్థం ఏంటండి? కాలేబు అంటే కుక్క అని అర్థము. కాలేబు యెహోషువాలు మంచి స్నేహితులు. మోషే కాలంలో వారు గొప్ప పరిచర్య జరిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము. సమూయేలు అంటే అడుగుట అని అర్థము ఉంది. ప్రియమైన బిడ్డలారా, పోయిన వారము నేను ఒక మాట చెప్పాను మీకు. ఒక అబ్బాయికి ఇట్లా అల్లరి చేస్తూ ఉన్నాడు గుడిలో, ప్రేయర్ మీటింగ్లో. నేను బాబు నీ పేరేం పేరు అని అంటే, నా పేరు సైతాన్ అని అన్నాడు. వాడు సైతానా? అదేం పేరు? వాళ్ళమ్మ పక్కలోనే ఉంది. ఎందుకమ్మా సైతాన్ అని పెట్టావు అని అంటే, ఏ లేదయ్యా, మా ఊరిలో సైతాను దేవాలయం ఉంది, అందరేమో దేవతలు దేవుళ్ళు పేరు పెట్టుకుంటున్నారు, సైతాన్ పేరు పెట్టుకోకపోతే సైతాన్ కోపం వచ్చి మా వాడిని ఏమన్నా నలగదొక్కుతాడేమోనని వాడి పేరు సైతాన్ అని పెట్టుకున్నానంటే, ఇలాంటి విచిత్రమైన పేర్లు ఎన్నో ఉన్నాయి. వేదన అనే పేరు, దుఃఖపుత్రుడు అనే పేరు, మరుచుడు అనే పేరు, చిన్నోడనే పేరు, పెద్దోడనే పేరు, రాయి అనే పేరు, కుక్క అనే పేరు, ఇలాంటి విచిత్రమైన పేర్లు బైబిల్లో ఉన్నాయి. సమూయేలు అంటే ప్రార్థన అని అర్థం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ సంగతిని మొదటి సమూయేలు 1:28 చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పనని బైబిల్లో రాయబడి ఉంది. మరి మన పిల్లలు పుట్టినప్పుడు మనం పిల్లల్ని ఎలా పెంచుతాం? పాలిచ్చి పెంచుతాం. మరి ఫరో యొక్క కుమార్తె చెప్పింది, ఈ కుమారుని పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. నిర్గమకాండంలో మనం గమనిస్తున్నాం, పాలిచ్చి పెంచుతాం. ఇంకా మనం చెప్పాలంటే కొంతమంది అంటారు గోరుముద్దలతో పెంచానండి అని అంటారు. గోల్డ్ స్పూన్, సిల్వర్ స్పూన్తో పెంచామండి అని మీరు అనొచ్చు. కానీ బైబిల్లో మనం చూస్తే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను, ఎఫెసీ 6లో ఉంది, శిక్షలోను బోధలోను పెంచండి అని బైబిల్లో రాయబడి ఉంది. మేము జనగాం దగ్గర ఒక ఊరిలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఎల్లమ్మల అనే చిన్న గ్రామంలో మేము 1 సంవత్సరం అట్లా పనిచేసాం. ప్రాక్టికల్ వర్క్ అని అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక అబ్బాయి సండే స్కూల్కి వస్తూ ఉండేవాడు, చక్కగా ఉండేవాడు. నేను ఆ పిల్లవాడిని అడిగాను, బాబు నీ పేరు ఏంటి అని అంటే, నా పేరు అముల్ అని అన్నాడు. అముల్. నేనన్నా ఎందుకు అమూల్ అని పేరు పెట్టుకున్నావు అని అంటే, చిన్నప్పుడు పాలు లేవంట, అమూల్ డబ్బాలు తెచ్చి వాళ్ళ అమ్మ పాలు ఇచ్చింది కాబట్టి ఆ పిల్లవాడికి ఏమని పేరు పెట్టుకున్నారు? అమూల్. చెప్దాం, ఏం పేరండి? అమూల్. చాలా ఏండ్లైంది కానీ అమూల్ అనేవాడు నా మైండ్లో నిలబడిపోయాడు. పాలు ఇచ్చి పెంచుతాం, అమూల్ ఇచ్చి పెంచుతాం. కానీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, హన్నమ్మ ప్రార్థనతో ఆ కుమారుని పెంచింది. చెప్దాం, అదేంత అండి? ప్రార్థనతో. ఆ పిల్లవాడు పాలు తాగేటప్పుడు, నాన్న నీవు దేవుని సేవకుడు కావాలి, నువ్వు ప్రవక్తవు కావాలి, నీలో ఏ విధమైన అబద్ధాలు ఉండకూడదు, నీవు ప్రభు బిడ్డవు కావాలి, దేవుని మందిరంలో నువ్వు పని చేయాలి అని చెప్పి అవన్నీ ఆ చిన్నతనంలో ఆ లేత ఆ మెదడు మీద ఆ ప్రార్థన ఆమె కుమ్మరించింది. విలియం కేరీ అనేటటువంటి ఆయనకు సుమారు 40 భాషలు ఆయనకు తెలుసు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళమ్మ ఏదైనా అలాంటిది చేసిందేమో తెలీదు. ఆయన ఓడలో ఉండగానే ఆయన కలకత్తాలో దిగి కలకత్తా భాషలో దేవుని వాక్యాన్ని బోధించాడు అని అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. ఈ హన్నమ్మ తను పాలిస్తూ ఉండగా, తన ఒడిలో ఆ బిడ్డ ఉండగా ప్రార్థనతోనే ఆ కుమారుణ్ణి పెంచింది. అందుకే సమూయేలు అన్నాడు, నేను ఎవరి దగ్గరైనా ఒక పశువుని తీసుకున్నానా, నేను ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా, నేను ఎవరి దగ్గరైనా ఒక గాడిద కావాలని నేను కోరుకున్నానా, ఎవరికైనా నేను మోసం చేశానా అని ప్రజలందరి ముందు ఆ మాట చెప్పగలిగాడంటే అమ్మ ఎంత మంచి ప్రార్థనతో ఆ కుమారుని పెంచిందో.
మీరు మనందరం కూడాను పిల్లలు జన్మించినప్పుడు వాళ్ళు మన ఒడిలో ఉన్నప్పుడు ప్రభువా, ఈ బిడ్డలు నీ బిడ్డలు, మా బిడ్డలు కాదయ్యా, ఈ పిల్లలు ఈ చేతులు మీ చేతులు ప్రభువా, ఇవి మా చేతులు కావు, ఈ కాళ్ళు మీ చేతులు మీ కాళ్ళు ప్రభువా, ఇవి మావి కావు అని మనం చెప్పగలిగితే నిజంగానే ఆ కాళ్ళను ఆ చేతులను ప్రభు వాడుకుంటాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. చిన్నప్పుడు అదే ప్రార్థన చేశాం, ప్రభువా వీరు మీ సేవలో ఉండాలి, వీళ్ళు మీ సేవకులు కావాలి, వాళ్ళ కాళ్ళు మీ కాళ్ళు ప్రభువా, వాళ్ళ చేతులు మీ చేతులు ప్రభువా, వాళ్ళ మనసు మీ మనసు ప్రభువా. ఈ ఉదయమే దేవుని మందిరానికి వచ్చి పెద్దబాబు దేవుని వాక్యాన్ని చెప్పారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. చూడండి, ఖరీదైన బట్టలు మన పిల్లలకి ఇస్తాం, ఖరీదైన షూస్ మన పిల్లలకి ఇస్తాం, ఖరీదైనటువంటి మంచి బడిలో మన పిల్లల్ని వేస్తాము. సంవత్సరంలో 1,00,000 రూపాయలైనా సరే మనం దేవునికి ఇచ్చినా ఇవ్వకున్నా మనం మంచి బడిలో ఆ పిల్లల్ని వేస్తాం. అలాగనే మంచి వాహనాలు పిల్లలకి ఇస్తాం కదండి. 4-5 లక్షల రూపాయల బుల్లెట్ లాంటి బండ్లు మన పిల్లలకి ఇస్తాం. కానీ ఇవ్వందంటూ ఏంటి అని అంటే, మనం ఇవ్వలేనిది ఏంటి అని అంటే, వాళ్ళకి ప్రార్థనా జీవితం, వారికి భక్తి జీవితం, వారికి సమయం లాంటి జీవితం మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే చిన్నతనంలోనే పిల్లలు హత్యలు చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. చిన్నతనంలోనే పాపం చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. 7వ తరగతిలోనే 8వ తరగతిలోనే పాపానికి ఒడిగట్టుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, దేవుని మందిరంలోనికి పిల్లల్ని మనం తీసుకొని రావడం లేదు. మా నాన్న 4 ఏళ్ళు ఉన్నప్పుడే నన్ను ఆయన అంట తిప్పుకుంటూ ఉండేవాడు. మా అమ్మ అనేది, వాడిని మొత్తానికి చదువుకోకుండా చేశావు, నీ వెంట తిప్పుకుంటున్నావు, వాడికి అక్షర జ్ఞానం లేదని కోపం చేస్తూ ఉండేది అమ్మ. అయినా నాన్న నన్ను అంట తీసుకెళ్తూ ఉండేవాడు. మరి దేవుడి కొందనాలు, దేవుని వాక్యం అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో ఇవన్నీ మేము తెలుసుకోగలిగాం. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. 5వ విషయం చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. 1, ప్రార్థన అనే అమ్మకు జన్మించాడు, నంబర్ 1. 2వది, ప్రార్థన ద్వారానే జన్మించాడు, 2. 3వది, ప్రార్థన అనే ఆ పేరు పెట్టబడ్డాడు, నామకరణం చేయబడ్డాడు. ఆ అబ్బాయి పేరు ప్రార్థన, అమ్మ పేరు ప్రార్థన. ప్రార్థన చేస్తేనే అబ్బాయి పుట్టాడు. ప్రార్థన వాతావరణంలోనే ఆ పిల్లవాడు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. చిన్నప్పుడే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు 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 అని 4 పర్యాయములు సమూయేలును యెహోవా దేవుడు పిలిచాడు. బైబిల్లో రాసుంది, ఆ దినాలలో యెహోవా మాట్లాడడము అరుదు అని రాసుంది. ఎవరితో మాట్లాడలేదు, కానీ యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడాడండి? సమూయేలు. చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? సమూయేలు సమూయేలు. అర్థం కాలేదు సమూయేలు. ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారా అంటే, నేను పిలవలేదు. ఏలి గమనించాడు, ఈ పిల్లవాడిని యెహోవా పిలుస్తూ ఉన్నాడు. చిత్తము మాట్లాడు ప్రభువా, నేను వింటున్నానని చెప్పమన్నాడు. అలాగనే సమూయేలు, ప్రభువా నీ దాసుని నేను వింటున్నాను, మాట్లాడు అని అంటే దేవుడు మాట్లాడాడు. చిన్న పిల్లవాడితోటి దేవుడు మాట్లాడాడు. 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ బైబిల్ అంతటిలో యెహోవా దేవుడు గొప్ప ప్రార్థనా పరుల 2 జ్ఞాపకం చేశాడండి బైబిల్లో. యెహోవా దేవుడు ఎంతమందినండి? 2. చెప్దాం ఎంతమందిని? 2. మళ్ళీ చెప్దాం ఎంతమందిని? ఆయన నోట్లో నుండి వచ్చిన మాట అది. నా నామమున ప్రార్థన చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నారని ప్రభు చెప్పాడు. చూడండి మీరు బైబిల్లో దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు అంటున్నాడు. నేను చెప్పాక నా వెంట మీరు చెప్పండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. ఎవరి పేర్లు చెప్పారండి? సమూయేలు పేరు. దేవుడికి వందనాలు చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. సమూయేలు, మోషే 515 ప్రార్థనలు చేశాడని ఒక పాస్టర్ గారు ఒకసారి చెప్పారు. ఎన్ని ప్రార్థనలు అండి? 515 ప్రార్థనలు. అందులో ఒక్క ప్రార్థన దేవుడు వినలేదు. ఏంటంటే
దేవుడా నన్ను చంపేయి, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నా ప్రాణం తీసేయి ప్రభువా. ఆ ఒక్క ప్రార్థన మాత్రమే దేవుడు వినలేదండి. అన్ని ప్రార్థనలు దేవుడు విన్నాడు. సమూయేలు గురించి చెప్తున్నాడు. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు లేదు, వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇద్దరు ప్రార్థనా పరులు, ఆ ఇద్దరు మోకాళ్ళు ప్రియమైన బిడ్డలారా నల్లగా అయిపోయాయి. పిన్ని లాంటి దైవ సేవకులు వాళ్ళు, ప్రార్థనా పరులు. ఇంకో మాట కీర్తనలు 99:6 మీరు చూడండి. 99:6 నేను చదువుతున్నాను. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఎవరున్నారటండి? సమూయేలు. మోషే, అహరోనులు, యాజకులు నంబర్ 1. రెండవది ఏం చెప్తున్నాడంటే ఆయన నామమున ప్రార్థన చేయవారిలో ఎవరున్నారటండి? సమూయేలు. సమూయేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు. 2 సార్లు సమూయేలు పేరు అక్కడ రాయబడి ఉంది. సమూయేలు పేరు అక్కడ ఉంది. సమూయేలుకు ప్రార్థన అంటే ఏంటో బాగా తెలుసు, మోకాళ్ళ జీవితం అంటే ఏంటో బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించారా? ఆయన 5 సార్లు గొప్ప ప్రార్థనలు చేశాడు. మిస్పాలో ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన సమూయేలే ఆరంభం చేశాడు. రెండవది, ఇశ్రాయేలుకు రాజు కావాలి, మాకయ్యా ఒక రాజు ఉండాలి, ఒక లీడర్ ఉండాలంటే సమూయేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా నా ప్రజలకు ఒక రాజు కావాలంట అని అడిగితే అప్పుడు సౌలును దేవుడు చూపించాడు. ఉరుములు వర్షాలు వచ్చినప్పుడు నిలిపివేశాడు. సమూయేలు ప్రార్థన చేసి నిలిపివేశాడు. 4వది, సౌలు రాజు అవిధేయుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువా సౌలులో అవిధేయత ఉందని ప్రార్థన చేశాడు. ఇంకో మాట మొదటి సమూయేలు 12:23 ఉంది. ఏమనంటే ప్రార్థనలేమి పాపము అని సమూయేలు గారే చెప్పారు. ప్రార్థనలేమి పాపం అనే మాట సమూయేలు చెప్పాడు. సమూయేలు గొప్ప ప్రార్థన పాడై ఉన్నాడు. చూడండి బైబిల్లో ఏం రాసిందంటే మొదటి సమూయేలు 3:19 చూడండి. 1 శామ్యూయల్ 3:19 యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. అబ్బో ఎంత మంచి మాట! ఏది తప్పిపోలేదు. ఎవరైనా పాస్టర్లు మీ ఇంటికి వస్తే ఒక 10-20 చెప్పిపోతారు, అన్నీ తప్పిపోతాయి, ఒక్కటి కూడా నెరవేరదు. పెద్ద ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నారు అని చెప్తారు, అదే నెరవేరింది లేదు, పెట్టింది లేదు. అది చెప్తారు, ఇది చెప్తారు. ఇప్పుడు సమూయేలు దగ్గర అట్లాంటిది లేదు. ఆయన ఏది చెప్పినా అది నెరవేరింది. దేవుని వందనాలు. అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఏదైతే ప్రవక్తగా చెప్పాడో అవన్నీ నెరవేరాయి. యేసు ప్రభుకి సమూయేలు సాదృశ్యంగా ఉన్నాడండి. ఇటువైపున సమూయేలు, ఇటువైపున యేసు ప్రభులు వారు ఉన్నారు. ఒకటి సమూయేలు న్యాయాధిపతిగా పనిచేశాడు. నంబర్ 1. యేసు ప్రభులు వారు కూడా న్యాయాధిపతిగా పనిచేశాడు. రెండవది సమూయేలు ప్రవక్తగా పనిచేశాడు. యేసు ప్రభులు వారు కూడా ప్రవక్తగా పనిచేశాడు. మూడవది సమూయేలు యాజకుడుగా పనిచేశాడు. యేసు ప్రభులు వారు కూడా యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. నాలుగవది సమూయేలు రాజులను అభిషేకించాడు. యేసు ప్రభులు వారు కూడా రాజులను అభిషేకించే గొప్ప దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఐదవది సమూయేలు దీర్ఘదర్శిగా ఉన్నాడు, అనగా రాబోయే విషయాలు చెప్పేవాడుగా ఉన్నారు. యేసు ప్రభులు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాబోయే విషయాలు చాలా మటుకు ఆయన చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనా శక్తి కలిగిన ప్రవక్త అని మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థనా శక్తి కలిగిన ప్రవక్త. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు సమూయేలు జీవితాన్ని మనం చూసాం. ఒకవేళ హన్నమ్మే లేకపోతే సమూయేలు ఉండేవాడా? లేదు కదా. హన్నమ్మలో ఉన్న ప్రార్థన సమూయేలులోనికి వెళ్ళింది. సమూయేలులో ఉన్నటువంటి ప్రార్థన తన మనవరాండ్రల్లోకి వెళ్ళిపోయిందని బైబిల్లో ఉంది. సమూయేలు గ్రాండ్ సన్స్ అందరూ కూడాను దేవాలయంలో పాటలు పాడేవారుగా ఉన్నారని బైబిల్ సెలవిస్తుందండి. ఇప్పుడు ఆ రెఫరెన్స్ చెప్పడానికి నాకు సమయము లేదు. కానీ సమూయేలు ఇంటిలో చాలామంది
దేవుని మందిరంలో పనిచేయడానికి వచ్చారు. కుమారులు కాకపోయినప్పటికీ కూడా అనేకులు ఆ దేవాలయంలో పనిచేయడానికి, సంగీత బృందంలో ఉండడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాలమందు ప్రార్థన అమ్మకు, ప్రార్థన కొడుకు జన్మించాడు. అందుకే మనం నేర్చుకున్నాము, ప్రార్థన అమ్మకు, ప్రార్థన కొడుకు అని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరొకసారి చెప్దామా? హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, సమూయేలు లాంటి కుమారుణ్ణి నాకు దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. ఏదో మన ఇంటి పేరు నిలబడాలని కాదండి, మన ఇంటి పేరు నిలబడాలని కాదండి, దేవుని పేరు నిలబడాలి, దేవుని సేవ నిలబడాలి, ఒక మంచి ప్రవక్తగా ఉండాలని దేవుణ్ణి స్వార్థం లేకుండా అన్నమ్మ ప్రార్థన చేసింది. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఏదో ఆమె వంశంలో ఉండాలని కాదండి, దేవుని సేవ పవిత్రంగా ఉండాలి, దేవుని మందిరము కలుషితం కాకూడదని ఆమె ఉద్దేశించింది. వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమూయేలు జీవితం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన అనే అమ్మకు జన్మించాడని మేము నేర్చుకున్నాం. అలాగనే ప్రార్థన ద్వారా జన్మించాడని మేము నేర్చుకున్నాం. ప్రార్థన అనే పేరు పెట్టబడ్డాడని మేము నేర్చుకున్నాం. మీకు స్తోత్రాలు. ప్రార్థనతో పెంచబడ్డాడని మేము నేర్చుకున్నాం. ఆ బిడ్డ వాతావరణం అంతా ప్రార్థన 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 అని మేము గమనించాం. మీ నోట్లో నుండి ఒక గొప్ప ప్రార్థనా పరుడు పేరు మీరు చెప్పినప్పుడు 2 పర్యాయములు ప్రభువా సమూయేలు పేరు చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా ఇంటిలో కూడా ఇలాంటి ప్రార్థనా పరులైన బిడ్డలు ఉండేలాగా చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నమ్మ జీవితంలో ఇవ్వడం అంటే ఏంటో ఆమె బాగా నేర్చుకుంది ప్రభువా. నీ సేవకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం నాయన. పశువులను తెచ్చి మీకు అర్పించినట్టుగా మేము నేర్చుకుంటున్నాం. ఎఫోదు తెచ్చినట్టుగా మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. మరి ధాన్యం తెచ్చినట్టుగా మేము నేర్చుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామా? ఆమెన్. ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం.